అమిటివిల్లే న్యూయార్క్లో నిశ్శబ్దంగా నిలబడి ఉంది. దాని కిటికీలు ఖాళీ కళ్ళలా మెరుస్తూ ఏదో రహస్యాన్ని దాచినట్లు కనిపిస్తాయి. లుడ్జ్ కుటుంబం, జార్జ్, కాతి మరియు వారి ముగ్గురు పిల్లలు డానీ, క్రిస్ మరియు మిస్సీ ఈ ఇంటి ముందు ఆగి కొత్త జీవితాన్ని ప్రారంభించే ఆశతో చూస్తున్నారు. ఇల్లు చవకగా దొరికింది, కాని దాని చీకటి చరిత్ర గురించి ఒక స్థానిక గుసగుస. 3 ఏళ్ల క్రితం 1974లో రొనాల్డ్ డిఫియో జూనియర్ ఈ ఇంటిలో తన కుటుంబం 6గురిని దారుణంగా చంపాడు. అయినా లుడ్జ్ కుటుంబం దాన్ని పట్టించుకోలేదు. ఇది కేవలం ఒక ఇల్లు అని జార్జ్ తన భార్య కాతీని ఓదార్చాడు. మొదటి రాత్రి ఏదో తప్పు అనిపించింది. మొదటి రాత్రి కుటుంబం ఇంటిలో స్థిరపడింది. కాని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంట్లో ఒక వింత నిశ్శబ్దం. హఠాత్తుగా గది గోడల నుండి ఒక చిన్న శబ్దం, కిటికీలు లేని గదిలో గాలి గుండా వెళ్ళినట్లు. కాతి మంచం మీద ఒక్కసారిగా మేల్కొంది. ఆమె చెవుల్లో ఎవరో గుసగుసలాడినట్లు అనిపించింది. బయటకు వెళ్ళు ఆమె భయంతో జార్జ్ను లేపింది. కాని అతను దాన్ని కలగా భావించాడు. అయితే ఆ రాత్రి 3:15 గంటలకు జార్జ్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఇంటిలో ఏదో కదిలినట్లు, ఒక నీడ గోడల్లో తిరుగుతున్నట్లు అనిపించింది. రోజులు గడిచాయి. భయం పెరిగింది. రోజులు గడిచే కొద్దీ ఇంటిలో వింత సంఘటనలు పెరిగాయి. చిన్నారి మిస్సీ ఒకరోజు తన గదిలో ఒక స్నేహితుడితో మాట్లాడుతూ కనిపించింది. అతను జోడీ అని చెప్పాడు. అతనికి ఎర్రటి కళ్ళు ఉన్నాయి అని ఆమె చెప్పింది. కాతి దాన్ని పిల్లల ఊహ అనుకుంది. కాని ఆ రాత్రి ఆమె గది కిటికీలో ఎర్రటి కళ్ళ జంట మెరిసినట్లు చూసింది. ఒక పంది లాంటి ఆకారం చీకటిలో నవ్వుతూ. జార్జ్ ఒకరోజు గ్యారేజీలో ఒక దాచిన గదిని కనుగొన్నాడు. దాని గోడలు ఎర్రటి రంగులో ఉన్నాయి. ఇంటి ప్లాన్లో ఎక్కడా లేని గది. ఆ గదిలో నిలబడినప్పుడు అతనికి ఒక చల్లని గాలి తాకినట్లు అనిపించింది. ఎవరో అతని చెవిలో గుసగుసలాడారు. నీవిక్కడ ఉండలేవు. ఉత్కంఠ శిఖరం. దెయ్యం బయటపడింది. 15వ రోజు నాటికి ఇల్లు ఒక దెయ్యం బొమ్మలాగా మారింది. గోడల నుండి చిగట లాంటి ద్రవం జారింది. క్రూసిఫిక్స్లు తలక్రిందులుగా తిరిగాయి. మరియు ఇంటిలోని ప్రతి గదిలో ఒక అసహజమైన చల్లదనం. జార్జ్ ప్రతి రాత్రి 3:15 గంటలకు మేల్కొనేవాడు. డిఫియో హత్యల సమయంలో ఒక అదృశ్య శక్తి అతన్ని గది తిప్పుతున్నట్లు అనిపించేది. ఒక రాత్రి కాతి ఒక దెయ్యం ఆకారాన్ని చూసింది. ఒక నల్లటి నీడ. ఆమె పిల్లల గదిలో నిలబడి వారిని చూస్తూ, బయటకు వెళ్ళు అని ఆమె అరిచింది. కాని ఆ నీడ నవ్వుతూ చీకటిలో కలిసిపోయింది.